1వ వచనం లూకా రాసిన సువార్త 24:51 చదవండి అన్న. లూకా రాసిన సువార్త తీసారా? ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. ఇది కాదు, యోహాను రాసిన సువార్త 16:33 మనం చూసినట్లయితే ఇక్కడ మనము 1 యోహాను 5:4-5 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ రెండవదిగా విక్టరీ ఓవర్ వరల్డ్ అని మనం చూసే వారముగా ఉంటున్నాం. లోకముపై విజయం. ఆయన లోకము ఉన్నప్పుడు దాని తర్వాత మొట్టమొదటిగా ఆయన పాపంపై విజయాన్ని సాధించిన వాడికి ఇవన్నీ కూడా వర్ష క్రమంలో విజయవంతుడైన వాడుగా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే లోకముపై విజయాన్ని ఆయన దాని తర్వాత పొందినవాడిగా, జయం పొందినవాడిగా ఉన్నాడు. లోకంలో ఉన్నదంతా ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవబుడము. వీటన్నిటి కూడా ఆయన ఏం చేశాడంటే దాని తర్వాత జయం పొందినవాడిగా ఉన్నాడు, విజయాన్ని పొందినవాడిగా ఉన్నాడు. ఎక్కడ లొంగలేదు. దాని తర్వాత ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్న వారముగా ఉంటున్నాం. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడము. వీటి ద్వారా మనము ఈ లోకములో పడిపోయిన వారముగా ఉంటున్నాం. అందుకనే మీకు లోకములో శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని మనం చూసే వారముగా ఉంటాం. లోకాన్ని ఆయన జయించాడు, మనకు కూడా లోకములో జయించేటువంటి ఆధిక్యతను దేవుడు మనకు ప్రసాదించిన వాడిగా ఉన్నాడు. లోకములో ఉన్నదంతా ఈ మూడిట్లోనూ దాంట్లో జయవంతులుగా, విజయవంతులుగా దేవుడు మనల్ని పాలి భాగస్తులుగా చేసిన వాడు. విక్టరీ ఓవర్ ద వరల్డ్ అని మనం చూసే వారముగా ఉంటున్నాం. మొట్టమొదటిగా పాపంపై విజయాన్ని పొందినటువంటి దేవుడు మనకు కూడా కలుగజేశాడు. రెండవదిగా విక్టరీ ఓవర్ వరల్డ్ అంటే లోకముపై జయము అని మనం చూసే వారముగా ఉంటున్నాం. దాంట్లో కూడా మనల్ని పాలిభాగస్తులుగా చేసిన వాడిగా ఉన్నాడు. దాని తర్వాత 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే 1 యోహాను 3:8 అపవాది చాలు. ఇక్కడ మూడవదిగా మనం చూసినట్లయితే వర్ష క్రమంలో పాపంపై విజయం. దాని తర్వాత రెండవది లోకంపై విజయం. లోకంలో ఎవరు ఉన్నారంటే ఇప్పుడు దుష్టుడు ఉన్నాడు, ఇప్పుడు సాతానుడు ఉన్నవాడిగా ఉన్నాడు. దాని తర్వాత మొట్టమొదటిగా సర్పము యుక్తి గలదై సాతానుడు ఏం చేశాడు? ఆది దంపతులను పడవేసిన వాడిగా ఉన్నాడు. అందుకని ఇక్కడ సాతానుపై విజయము, వారు జయవంతులు కాలేదు. అయితే దేవుడే మళ్ళా వాళ్ళకు చర్మపు చొక్కాయలు తొడిగించి జయవంతులుగా చేసిన వాడిగా ఉన్నాడు. అందుకని ఇక్కడ సాతానుపై విజయము అని మనం చూసే వారముగా ఉంటాం. విక్టరీ ఓవర్ సాటన్ అని మనం చూసే వారముగా ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నీతి యావత్తును ఈ విధంగా జరిగించాలని ఆయన బాప్తిసం పొందిన తర్వాత దాని తర్వాత అపవాది చేత, సాతాను చేత శోధింపబడటానికి అరణ్యముకు దాని తర్వాత కొనిపోబడిన వాడిగా ఉన్నాడు. అక్కడ మిగిలిన కొండలు తీసుకెళ్ళినప్పుడు సాతాను ఏమన్నాడు? 3 విషయాలుగా ఆయన్ని శోధించిన వాడిగా ఉన్నాడు. ఆ శోధనలో యేసు ప్రభు ఓడిపోయాడా? ఒక్కసారి నాకు మొక్కు, ఇవన్నీ ఇచ్చేస్తానంటే మొక్కాడా? నీ దేవుడైన యెహోవాకే నేను బ్రొక్కాలి అని వ్రాయబడి ఉన్నది. అక్కడ జయం పొందాడు. ఎవరి మీద? సాతాను మీద జయం పొందిన వాడిగా ఉన్నాడు. అందుకని సాతాను బలాన్ని ఒక్కోసారి నాశనం చేస్తూ దేవుడు మనకు కూడా దాని తర్వాత జయాల్ని ఈ లోకంలో మనకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నవాడిగా ఉన్నాడు. సాతాను సంబంధులు దాని తర్వాత వారిలో ఉన్నవాడిని ఒక్కోసారి మనకు ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మూలంగానే జయాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క జీవితంలో శత్రు సైన్యము తరుముకుంటూ వస్తుంది. ఒక దగ్గర ఆగిపోయారు. ఎదురైన ఏముంది? ఎర్ర సముద్రం ఉంది, వెనక శత్రు సైన్యం ఉంది. అయితే దేవుడు వారికి 6 నెలలు నడిపించి విజయోత్సాహంతో దాని తర్వాత మాకు సాతానుపై దాని తర్వాత విజయాన్ని చేకూర్చావు, లోకంపై విజయాన్ని చేకూర్చావని మొట్టమొదటి ఏదైనా సంఘ ఆరాధన ఉన్నట్లయితే, సమాజముగా ఆరాధన ఉన్నట్లయితే, గుంపులుగా ఆరాధన ఉన్నట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆరాధన ఆరంభించబడ్డది. అప్పుడు వీళ్ళన్నారు, ఏమన్నారు చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఎవరైనా చదవండి. మొదటి 2 వచనాలు. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గురించి
గానం చేసేదను. చూడండి, ఇప్పుడు ఆయన మిగులు అసహించి జయించెను. దాని తర్వాత గుర్రపు రౌతును, దాని తర్వాత శత్రువును, దాని తర్వాత సైన్యమును జయించనని మనం చూసేవారు కూడా. మొట్టమొదటిగా ఇశ్రాయేలు వారి యొక్క జీవితంలో దాని తర్వాత శత్రువుపై జయాన్ని సాధించారు. అందుకని ఆయన మిగులు అసహించి జయించారు. ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి వాడో జ్ఞాపకం చేసుకున్నటువంటి విధానం